ఇప్పుడు అది ఎలక్షన్స్ అయినా, బై ఎలక్షన్స్ అయినా జరుగుతున్నప్పుడు ఎందుకు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని చూడలేకపోతున్నాం? ఒక హింసాత్మక వాతావరణం ఖచ్చితంగా అందులోకి జొప్పించబడుతుంది. ఫ్యూచర్ ఒకటే ఒకటి కారణం. జనరేషన్స్‌కి ఇది అంత మంచి పరిణామం అనిపిస్తుందా? ఒకటే ఒక కారణం ఏంటంటే, ఈరోజు తిరువూరైనా, ఇంకో చోటైనా, ఇంకో చోట ఎందుకు వాయిదాలు పడుతోంది సమావేశం? హ్మ్. ఇప్పుడు ఉదాహరణకు వైసీపీ నుంచి ఒక ఇద్దరో, ముగ్గురో అదనంగా వస్తే తప్ప ఆడ తెలుగుదేశం గెలవదనుకోండి. కానీ అందరూ హాజరైతే క్వారం ఉంటుంది. క్వారం ఉంటే ఎన్నికలు పెట్టేస్తారు, గెలిచిపోతారు. ఎవరుంటే వాళ్ళు గెలిచిపోతారు. అది వద్దనుకుంటే ఏం చేయాలి? సమావేశానికి హాజరు కావద్దు. ఇప్పుడు ఉదాహరణకు విశాఖపట్నంలో మొదటి రోజు జనసేనకి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తానన్నారు. తెలుగుదేశం వాళ్ళకి ఏమన్నా కోపం వచ్చింది. మేయరు మేమే ఉండాలి, డిప్యూటీ మేము అనుకున్నారు. ఏం చేయడానికి పరిష్కారం ఏంటి? అందరూ హాజరైతే ఎన్నిక జరిగిపోతుంది. కాబట్టి సింపుల్‌గా తెలుగుదేశం వాళ్ళు హాజరు కాకుండా ఎగ్గొట్టారు. దానివల్ల కోరం లేదు కాబట్టి వాయిదా వేసి ఈరోజు మళ్ళీ గెలిపించుకున్నారు. అంటే తాము అనుకున్న లక్ష్యం నెరవేరకపోతే సమావేశానికి హాజరు కాకుండా కోరం లేకుండా చేయడం. ఇంకో రోజు ఈ రేపు తెల్లారితో ఎల్లుండి తెల్లారితో ఎలక్షన్ ఆ 2 రోజులు మనం అనుకున్న కార్యక్రమాన్ని సరిదిద్దుకోవడం. ఇప్పుడు కోరం లేకుండా వాయిదా పడుతుంది అట్లాంటివే. ఇప్పుడు వైసీపీ కౌన్సిలర్ అందరూ తిరువూరులో వెళ్ళారనుకోండి, కోరం ఉంటుంది. కోరం ఉంటే ఎన్నిక జరుగుతుంది. వాళ్ళు గెలిచిపోతారు. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళు క్వారం లేకుండా ఉండాలంటే వాళ్ళు సమావేశం పోనివ్వరు. అసలు మున్సిపల్ సమావేశంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వాళ్ళు సొంత సొంతం అది. ఆ మున్సిపల్ కౌన్సిల్ అనేది ఆ కార్పొరేటర్లు, ఆ కౌన్సిలర్లకి సొంతం అది. ఆస్థానలయం గాని వాళ్ళదే అది. ఆ కౌన్సిల్ కార్యాలయం. అసలు వాళ్ళ కార్యాలయానికి వాళ్ళని పోనివ్వనట్టు కూడా ఇది సంబంధం లేనట్టు. ఆ దరిదాపుల్లోకి కూడా వీళ్ళు రాకూడదు. దరిదాపుల్లోకి కూడా రానోళ్ళు దరిదాపుల్లోకి వచ్చేసి ఓనర్ల లాంటి కౌన్సిలర్లు వీళ్ళని లోపల పోనివ్వని అడ్డుకుంటున్నారు. హ్మ్. చివరకు వాయిదాలు పడుతోంది. పోలీసులు ప్రేక్షపాతం. మళ్ళీ కోర్టులు జోక్యం చేసుకున్న వాళ్ళు రక్షణ కల్పించమంటున్నారు. అయినా కూడా చేయని తతంగం. జరుగుతా ఉండేసరికి దానికి ఏమైంది ఘర్షణ అవి ఇవి అని చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది మీరన్నట్టు సొసైటీకి ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. దీనివల్ల గతంలో వైసీపీ చేసిన పొరపాట్లన్నీ గాలికి పోయినాయి. ఈళ్ళ సమస్యలు ముందుకొచ్చినాయి. దానివల్ల మొత్తంగా తెలుగుదేశం పార్టీ స్వయంకృతం. రెండోది ఎంత టైం ఉంది తెలుసా ఇంకా? 10 నెలలు. సింపుల్‌గా 10 నెలలు. ఈ 10 నెలల్లో ఏమి సాధిస్తుంది తెలుగుదేశం పార్టీ? ఆ వైసీపీ చైర్మన్‌నో, మేయర్‌నో, జడ్పీ చైర్మన్‌నో తొలగించేసి హా! తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూర్చుంటే ఏమి సాధిస్తారు? ఇప్పుడు యాక్చువల్‌గా ఈ టైంకి సంబంధించి కూడా మనం పెద్ద ఎత్తున చర్చ నడుస్తుందన్నట్టు కూడా ఆంధ్రప్రదేశ్‌లో మనం చూస్తున్నాం. మీరన్నట్టుగా 10 నెలలనేది పెద్ద టైం ఏం గాదు. చాలా చిన్న స్పాన్ అది. దాన్ని కూడా ఎందుకు టీడీపీ ప్రభుత్వం ఓర్చుకోలేకపోతుంది, సమయం పాటించలేకపోతుంది. ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ చదరంగంలో పాములు కదపడంలో ఎందుకు ఒకలాంటి ఇదిని ఆయన తెచ్చుకుంటున్నారా? లేకపోతే ఎవరైనా ఆయనకి పక్కన కూర్చోబెట్టి నేర్పిస్తున్నారా అనేది కూడా ఒక మీమాంసగా కనిపిస్తుంది అంటున్నారు. 2 మీరు చెప్పినట్టు ఉన్నది 10 నెలలు. 10 నెలల్లో 2 సమస్యలున్నాయి. ఒకటి 10 నెలల్లో వైసీపీ వాళ్ళు చైర్మన్ ఉన్నా వాళ్ళ మాట అక్కడ ఎవరు వినరు. హ్మ్. చట్టంలో వింటారు కానీ అధికారికంగా ఎవరు మీకు తెలుసు అధికారులు ఏ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళ మాట వింటారు. నువ్వు మేయరా, చైర్మన్ వాళ్ళ మాట వినరు. అంటే మీ పనులే జరుగుతాయి. కొత్తగా పోయిందేమి లేదు. అధికారంలో మీరున్నారు కాబట్టి ఈ 10 నెలల్లో కూడా మీరు అనుకున్నట్టు పనులు మీదే జరుగుతాయి. వాళ్ళ పేరుకు చైర్మన్ కూర్చోంటారాడ. రెండోది మీరు కూర్చోబెడుతున్న చైర్మన్ ఎవరో తెలుసా? వాళ్ళ పార్టీ నుంచి లాక్కొచ్చి మళ్ళీ మీ కండ వేసి కూర్చోబెడుతున్నారు. పోనీ తెలుగుదేశం వాడు ఏమైనా కూర్చున్నాడంటే అది లేదు. బొమ్మదే షర్ట్ మార్చేస్తారు. ఏమి లాభం దానివల్ల? దానికి ఇంత హింస పెట్టుకొని చేసుకోవాలనా? దానివల్ల ఏమవుతుంది? కాబట్టి ఈ 10 నెలల వల్ల జరిగే నష్టం ఇది జరుగుతుంది. హ్మ్. రెండోది తెలుగుదేశం పార్టీకి తెలీదా అంటే కొన్ని సందర్భాల్లో స్వర్ణ గారు బేసిక్‌గా అధికారం అనేది కొన్ని కనపడదు. అది అర్థం కూడా కాదు. అధికారం పోయేంత వరకు అది కనపడదు. మనం ఎన్ని చెప్పినా కూడా అధికారం అనే మత్తులో మత్తు ఎక్కిన తర్వాత ఇప్పుడు మద్యం తాగినోళ్ళు ఈ పోలికి గరట కాకపోవచ్చు కానీ వాళ్ళకి తాగముందు చాలా ప్లెజెంట్‌గా ఉంటాడు. కొంచెం తాగినాడనుకోండి వాడు ఏం మాట్లాడితే వాడికి అర్థం కాదు. అంతకుముందు మాట్లాడేదానికి స్వరం మారిపోతుంది. అంటే అధికారం అనే మత్తు అనేది ఉంటుంది కదా! అది ఏమి చేస్తున్నాడో అర్థం కానీదు. ఎప్పుడు అర్థం అవుతుందంటే మొత్తం ఉల్టా బట్టి మూతిపోలు రాలగొట్టిన తర్వాత అర్థమవుతుంది. దీన్ని జయించినోడు గొప్ప నాయకుడు అవుతాడు. కాబట్టి అధికార పార్టీ ఆ రూట్‌లో ఉండకుండా ఇట్లా చేయడం వల్ల వాళ్ళకి లాభమూ లేదు. అనవసరంగా వైసీపీకి వాళ్ళు పదవులు పోయినాయనే ఫీలింగ్ తప్ప వాళ్ళు యాక్టివ్ అయిపోతున్నారు. ఇప్పుడు చాలా మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు గతంలో ప్రశాంతంగా ఇంకా మనం 5 ఏండ్లు ఏమి చేయలేము. వాళ్ళు అధికారంలోకి వచ్చేసినారు. ప్రశాంతంగా ఇంట్లో ఉన్నాం. ఇంకా కొంతమంది అయితే సర్దుకునేసినారు. అంటే ఇంక వాళ్ళతో గొడవ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే. ఇట్లా ఉన్నోళ్ళు కాస్త ఈ అవిశ్వాసాలు, ఈ దౌర్జన్యాలు, ఈ అరెస్టులతో బస్తి మీద సవరణ ముందుకొచ్చి రెడీ అయిపోతున్నారు అంటే కొట్లాటలకి. తెగించే పరిస్థితులు కనబడట్లేదంటారా మీరు? ఖచ్చితంగా ఒక పిల్లి చాలా బలహీనమైంది. పిల్లిని కూడా కర్రేసుకొని మొత్తం కొట్టారనుకోండి రూమ్‌లో యేసుకొని. ఒక దశ దాటిన తర్వాత బరికేస్తది. కొరకదు. కొరికే శక్తి ఉండదు దానికి. బరికేస్తే కొరకడం కన్నా ఎక్కువ. హ్మ్. కాబట్టి ఎవరినైనా సరే ఎక్కువ ఒత్తిడి చేస్తే వాళ్ళు తిరగబడతారు.
అంతకుముందు చెప్పాం కదా, ఇప్పుడు వైసీపీ నుంచి గెలిచిన చాలా మంది వాళ్ళు అధికారంకి వచ్చారు, ఇంకా 5 ఏళ్ళు ఉంటారు, మనకి ఏం చేస్తాం గమ్మున ఉందాం అనుకున్న వాళ్ళు కాస్త ఇంకా రాని చూసుకుందాం అన్నారు. ఇప్పుడు తిరువూరులో ఎందుకు ఆ గొడవ? వాళ్ళకి వెళ్ళిపోయింటే వీడు ప్రశాంతంగా భయపడతా ఉన్న వాళ్ళు కాస్త వీళ్ళు ఎప్పుడైతే అడ్డుకున్నారో ఇంకా రా చూసుకుందాం నిలబడ్డారు. రేపు గెలవచ్చు వాళ్ళని యాక్టివేట్ చేసినారుగా. ప్రశాంతంగా ఉన్న వాళ్ళని యాక్టివేట్ చేసినారు, భయపడే వాళ్ళు తెగించేలా చేశారు. అంటే ఇట్లాంటి చర్యలు బహుముఖంగా తెలుగుదేశానికి నష్టం, అంతో ఇంతో వైసీపీకి లేపినట్టు అవుతుంది. వాళ్ళు పదవులు పోతాయి తప్ప వాళ్ళు పోరాటే తత్వాన్ని పెంచినట్టు అవుతారు, అది వైసీపీకి లాభం చేకూర్చినట్టుగా మిగిలిపోతారు.